నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మిస్క్యారేజెస్ అవుతుంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇస్తే ఛాన్సెస్ తగ్గుతాయా? ఈ సప్లిమెంటేషన్ వల్ల మిస్క్యారేజెస్ రాకుండా ఉంటుందా అనేది ఇవాళ టాపిక్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో. ఎస్పెషలీ ఏంటంటే యూట్రైన్ గర్భసంచి లైనింగ్ ఉంటుంది, పొర ఎండోమెట్రియం అంటారు, దాన్ని మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ సప్లై బాగుంటే అక్కడ ఎర్లీ ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ బాగుంటుంది. ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ మిస్క్యారేజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో పెట్టడం జరుగుతుంది. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు దాన్ని, లేదా లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సప్లిమెంటేషన్ లాగా పెడతారు. సో ముందు ప్రొజెస్ట్రాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎండోమెట్రియం ని ప్రొజెస్ట్రాన్ సెక్రెటరీ ఫేజ్ లోకి మారుస్తుంది. సెక్రెటరీ అంటే బ్లడ్ సప్లై ఎక్కువ పెరుగుతుంది అనమాట. దీనివల్ల అక్కడ పిండం వచ్చింది అనుకోండి, ఇంప్లాంట్ అవ్వడానికి అతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ షెడింగ్ అంటే మీకు బ్లీడింగ్ అవ్వదు, పీరియడ్ రాదు, దీనివల్ల ప్రెగ్నెన్సీ లాస్ కూడా అవ్వదు. ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది ఈ ప్రొజెస్ట్రాన్. ఎప్పుడు దాకా? మాయా హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ చేసేదాకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రెగ్నెన్సీని రిలీజ్ చేస్తుంది. యూజువలీ ఏంటంటే 8 to 10 వీక్స్ తర్వాత మాయా దాని హార్మోన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో కార్పస్ లూటియం అంటే ఎక్కడి నుంచి అయితే అండం విడుదలైందో అక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది అండ్ దాని వల్ల ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. 10-12 వీక్స్ తర్వాత మాయా దాని హార్మోన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లూటియల్ ఫేజ్ డెఫిషియన్సీలో కూడా ఇస్తారు. లూటియల్ ఫేజ్ అంటే అండం విడుదలైన తర్వాత ఆ 15 days ఉంటాయి చూడండి, దాన్ని లూటియల్ ఫేజ్ అంటారు. ఇందులో ఈ సప్లిమెంటేషన్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గర్భసంచికి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ కూడా తగ్గుతాయి. ప్రొజెస్ట్రాన్ కి ఒక మసిల్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఉంది. గర్భసంచిలో మసిల్ ఉంటుంది, దాని కాంట్రాక్షన్ అవ్వకుండా చూసుకుంటుంది ప్రొజెస్ట్రాన్. ఈ కాంట్రాక్షన్స్ అవ్వకపోతే మిస్క్యారేజ్ రేట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతే బాగుంటుంది. తల్లి ఇమ్యూన్ సిస్టమ్ పిండంనే ఒక ఫారెన్ బాడీ అనుకుని చంపే ఛాన్సెస్ ఉంటాయి యూజువల్ గా, ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వకపోతే. ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతే ఇది ఒక పిండం అనే సిగ్నల్ వెళ్తుంది, దానివల్ల అది గర్భసంచి మీద అతికి బేబీ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి ఇస్తారు? దీన్ని బట్టి డాక్టర్స్ ఎవరికి రికమెండ్ చేస్తారంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి, లేదా థ్రెటెండ్ మిస్క్యారేజ్ అంటే బేబీ బానే ఉంది లోపల కానీ బ్లీడింగ్ అవుతుంది, సో అలాంటప్పుడు కూడా ప్రొజెస్ట్రాన్ ఇస్తారు. లూటియల్ ఫేజ్ డెఫిషియన్సీ అంటే అన్నం విడుదలైన తర్వాత ఎవరికైతే ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఇస్తారు. ఐవీఎఫ్ లో కూడా ఇస్తారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ లో పిండం తయారు చేసాక గర్భసంచిలోకి వేసినప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? వజైనల్ సపోజిటరీ అంటే వజైనా నుంచి పెట్టేది, యూజువలీ ప్రెగ్నెన్సీలో ఇదే ఇవ్వడం జరుగుతుంది. ఓరల్ ప్రొజెస్ట్రాన్ అంటే టాబ్లెట్ లాగా వేసుకోవడం నోట్లో నుంచి, ఇది తక్కువ ఇస్తారు ఎందుకంటే లివర్ లో మెటబాలిజం అవ్వాలి, సో స్లోగా అబ్జార్బ్ అవుతుంది. ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఇవి యూజువలీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కోసం రికమెండెడ్ ఉంటాయి. బేసిక్ గా గైడ్ లైన్స్ అంటే రీసెంట్ స్టడీస్, ఎస్పెషలీ ప్రిజమ్ ట్రయల్ అని ఒక పెద్ద ట్రయల్ చేశారు. దీన్ని బట్టి ఏం తేలిందంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ మంచిదే, ఎస్పెషలీ విమెన్ హూ హ్యావ్ రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే పొద్దాక మిస్క్యారేజెస్ పిండం ఆగట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇస్తారు. లేదా ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ వాళ్ళకి పెడితే చాలా మంచిది. కానీ అన్ని ప్రెగ్నెన్సీస్ లో ఇది పెట్టకూడదు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. క్లియర్ మెడికల్ ఇండికేషన్ అవసరం ఉన్న వాళ్ళకే ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెట్టాలని డేటా నుంచి తేల్చడం జరిగింది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.